ఇక ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్లు తీసుకునే పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళందరికీ బంబాటు ముచ్చటనే. ఇక సెంట్రల్ సర్కారు కూటమి ప్రభుత్వం ఏర్పడే మొదలుగా ఏపీ పబ్లిక్ పెన్షన్ల గురించి అని చెప్పి ఒక ఆఫర్ను అయితే ఇచ్చింది. ఇప్పుడు ఆఫర్ను నెరవేరబోతున్నది. మరి ఇప్పుడు ఆఫర్ను అందుకునేటోళ్ళెవరు? పెన్షనర్ల కోసము సెంట్రల్ సర్కారు కొత్తగా తీసుకొచ్చినటువంటి ఏంది కథ కబానీసు పురాగా ఆఫర్ ఏంది, ఆ పైసలు ఎప్పుడు జమ కాబోతున్నాయో తెలుసుకోవాలని ఉన్నది కదా. మీతో పాటు నాకు కూడా ఉన్నది. చూద్దాం పాండ్రే. ఎన్నికల హామీల భాగంగా కూటమి సర్కారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మొత్తాన్ని 4,000కు పెంచిన సంగతి మన అందరికి ఎరికైనదే. రీసెంట్గా పెన్షన్ విధానంలో ప్రభుత్వం ఇంకో కీలక మార్పునే తీసుకొని వచ్చిందుల్లా. భర్త చనిపోయిన తర్వాత భార్య పెన్షన్ కోసం ఎదురు చూడకుండా వెంటనే పింఛను మంజూరు చేసే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది అన్నట్టు. ఇక సీఎం చంద్రబాబు సార్ పోయినేడాది నవంబర్ 1న శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా స్పౌజ్ కేటగిరీ కింద ఎప్పటికప్పుడు వితంతువులకు పింఛను మంజూరు చేస్తామని చెప్పి ప్రకటించిన సంగతి మన అందరికి ఎరికైనదే. ఇక ఈ ముచ్చట్లల్లో భర్త చనిపోయిన వెంటనే భార్యకు ఆర్థిక సహాయం అందేటట్టుగా ప్రభుత్వం చర్యలు చేపట్టబోతున్నది. ఇక ఈ ముచ్చట్లల్లో గ్రామ వార్డు సచివాలయాల్లో స్పౌస్ పెన్షన్ ఆప్షన్ ను ఓపెన్ చేసిండ్రయ్యా. భర్త చనిపోతే డెత్ సర్టిఫికేటు, భార్య ఆధార్ కార్డు జిరాక్స్ తోటి గ్రామ వార్డు సచివాలయాలలో అధికారుల్ని సంప్రదించాలని చెప్పి సూచనలు చేస్తున్నారు. మార్చి 15వ తేదీలోపు దరఖాస్తులు ఎంపీడీఓ ఎంసీ స్థానాల్లో ఆమోదం పొందినట్లయితే వచ్చే నెల నుంచి స్పౌస్ పెన్షన్ కింద 4,000 రూపాయలు మంజూరు అయితేయట. ఇక పెన్షనర్ చనిపోయిన విషయాన్ని జీవిత భాగస్వామి ముందుగా బ్యాంకుకైతే పూర్తి వివరాలను చెప్పాలి. ఇక ఫ్యామిలీ పెన్షన్ ప్రారంభించమని చెప్పి ఆ సదరు బ్యాంకునైతే కోరుకోవాలయ్యా మనం. ఇక పెన్షనర్ ఎవరైతే చనిపోయినరో వాళ్ళ ధృవీకరణ పత్రము, పీపీఓ కాపీ, వయస్సు, పుట్టిన తేదీ, ఇక ఇవన్నీ రుజువు పత్రాలతో పాటు అదనంగా చెల్లింపు తిరిగి పొందేటందుకు ఒక హామీ పత్రాన్ని కూడా జత చేయాలి. ఇక ఏదేమైనా కానీ కూటమి సర్కారు ఈ తీరుగా మా గురించి ఆలోచించి మాకు ఫాయిదా అయ్యే పనులు చేస్తున్నదని అంటే ఎన్ని శనార్థులు పెట్టినా తక్కువనే అంటున్నారు భర్తను కోల్పోయిన ప్రతి ఒక్క ఆడ కూతురు.